గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మన వీడియోస్ చూసి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, చాలామంది మెచ్చుకుంటున్నారు. చాలా బాగా చెప్పారమ్మా, వెరీ వెరీ నైస్, ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేడం. ఇట్లా చాలా కమెంట్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. మనం కొన్ని క్వశ్చన్స్ మీద కూడా డిస్కషన్స్ పెట్టుకున్నాము. పిల్లలను పెంచడం తండ్రి హక్కు, పిల్లల్ని చూపించి భర్త ఆస్తి లాక్కోవడం భార్య హక్కు. ఇది దేశంలో మగవాడి పరిస్థితి అని నేను చెప్తాం జరిగింది. సో దీని మీద బేసిక్గా నాకేమనిపించింది అంటే, ఇది ఒక బాధతో ఉన్న భర్త ఆవేదనతో పెట్టిన క్వశ్చన్ ఇది. అంటే పిల్లల్ని పెంచడం మాత్రం ఫాదరే పెంచాలి, ఆ పిల్లల్ని చూపించి భర్త దగ్గర డబ్బేమో భార్య లాక్కుంటారు మెయింటెనెన్స్లో అని ఒక భర్త ఆవేదనతో పెట్టిన కమెంట్ ఇది. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి మీరు. సార్, యూజువల్లీ ఇప్పుడు ఆయన ఏమైతే అంటున్నారో, హీ మస్ట్ హ్యావ్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా. ఆయనకి చాలా ఆవేదనకు గురయ్యారు. ఎందుకనంటే మేబీ ఆయన పర్సనల్ కేసు అవునో కాదో మనకు తెలియదు, లేదంటే ఎవరైనా చూసి ఇలా మాట్లాడారు. ఇప్పుడు మెయింటెనెన్స్ రూపేణా పిల్లలకి మెయింటెనెన్స్ తండ్రి కట్టాల్సి వస్తుంది. సో భార్య కూడా మెయింటెనెన్స్ ఈయనే కడతాడు. నా డబ్బేమో కావాలి, పిల్లల్ని ఎప్పుడైనా చూడాలని తండ్రికి అనిపించినప్పుడు చాలా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో భార్య చూపించడానికి విముఖత చూపిస్తుంది సార్. చూపించారు, వీళ్ళ ఈగోస్ని అడ్డం పెట్టుకొని పిల్లల్ని దూరం చేస్తూ ఉంటారు. అది మేబీ తండ్రి దగ్గర పిల్లలు ఉండొచ్చు, తల్లి దగ్గర ఉండొచ్చు, వైస్ వర్సా కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ తల్లి దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి, డబ్బేమో మెయింటెనెన్స్ రూపేణా తీసుకుంటున్నారు, కానీ మరి నా పిల్లల్ని నేను ఆప్యాయంగా దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు, ఏ బర్త్డేస్ అప్పుడు విజిట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తల్లులు చూపించడానికి ఇష్టపడడానికి. అలాంటప్పుడు భర్తలకి ఉన్న హక్కులు ఏంటి చెప్పండి మీరు. ఏం చేస్తున్నారంటే ఇట్లా సాధిస్తున్నారు సార్. ఎందుకంటే మన దగ్గర కూడా బోల్డ్ అనే కేసెస్ చూశాను, జెన్యున్ కేసెస్ చూశాను. వేరే పిల్లల బర్త్డేస్ రోజు కూడా తండ్రిని కలవడానికి వీలు లేకుండా అలౌ చేయట్లేరు. అట్లాంటప్పుడు మనము ఏదైతే జీడబ్ల్యూఓపి పిటిషన్ వేసుకొని ఉంటారో, పిల్లల హక్కు నాకు కూడా కావాలి కస్టడీ రైట్స్ అని, దాంట్లో ఇంటరిమ్ అది ఏవైతే కస్టడీ రైట్స్ ఉంటాయో ఇంటరిమ్గా విజిటేషన్ రైట్స్ ఉంటాయి. ఆ విజిటేషన్ రైట్స్ మనం అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్గా కోర్టు ముందు మనం చెప్పచ్చు, నా పిల్లల్ని నేను ఎవ్రీ వీక్ కలవాలి, నేను ప్రాపర్గా మెయింటెనెన్స్ పే చేస్తున్నాను. మీరు అనేది ఇంటరిమ్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మగవాడిని అయ్యండి, బేసిక్గా యాజ్ ఎ ఫాదర్ నేననేది ఏంటంటే, ఒకవేళ నా వైఫ్ పిల్లల్ని ఇంటరిమ్ కాకుండా పర్మనెంట్గా నేనే నా పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాస్ నా వైఫ్ సరిగ్గా అసలు పెంచట్లేదు వాళ్ళని, సరిగ్గా చూడట్లేదు వాళ్ళని అన్న ఫీలింగ్లో ఒకవేళ మగవాడు ఉన్నాడు అనుకోండి, ఐ వాంట్ టు టేక్ దేర్ పర్మనెంట్ కస్టడీ. సో అలాంటప్పుడు ఒక మగవాడికి పర్మనెంట్ కస్టడీ తీసుకుంటానికి ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయో మీ మాటల్లో మీరు చెప్పండి. సార్, యూజువలీ చాలా మంది ఒక రాంగ్ అజంప్షన్లో ఉన్నారు, తల్లి దగ్గరే పిల్లలు ఉంటారు. కరెక్ట్. అది అబద్ధం. ఓన్లీ చంటి పిల్లలు, 5 ఏళ్ల లోపు పిల్లల వరకు మాత్రమే తల్లి పాలన కావాలి కాబట్టి ఆ పిల్లల్ని తల్లి దగ్గర ఉంచాలి. అప్పటి వరకు కస్టడీ రైట్స్ ఫాదర్కి ఇవ్వరు. కానీ ఏదైతే ఉందో మన హిందూ యాక్ట్ ప్రకారము, గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం కూడా ఫాదరే న్యాచురల్ గార్డియన్. తండ్రి మొదటి స్థానంలో ఉంటాడు. పిల్లల్ని కస్టడీ రైట్స్ గురించి కానీ న్యాచురల్ గార్డియన్ కానీ తండ్రి ఉంటాడు. సెకండ్ ప్లేస్లో మదర్ వస్తుంది. ఓకే, ఇది చాలామందికి తెలీదు. సో డెఫినెట్లీ తల్లి వాళ్ళని సరిగ్గా చూడలేకపోతుంది, లేదు అని అంటే ఆవిడకి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, లేకపోతే ఆవిడే హెల్త్ బాగాలేదు అనుకుందాము, ఆవిడ దగ్గర సరైన ఇన్కమ్ లేదు అనుకుందాము, ఇలాంటి అన్ని పాసిబుల్ థింగ్స్లో ఫాదర్కి డెఫినెట్గా కస్టడీ రైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పర్మనెంట్ కస్టడీ. అది మనం ప్రూవ్ చేయాలి. సో ఇది చాలా మందికి తెలీదు, ఫాదర్స్కి కూడా పర్మనెంట్ కస్టడీ, పిల్లల్ని పర్మనెంట్గా మీ దగ్గర పెట్టుకునే రైట్స్ అప్పుడప్పుడు ఉంటాయి. ఎలాంటి సందర్భాల్లో అంటే, ఒకవేళ భార్య సరిగా ఇన్కమ్ లేదు, భార్య ఇంకెవరితో అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఉంది, పిల్లల్ని అశ్రద్ధ చేస్తుంది, సరిగ్గా చదువు మీద కూడా ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మన దగ్గరే పేరు తీస్తాం అప్రస్తుతం, కానీ మన దగ్గరే ఒక క్లయింట్ ఉన్నారు, భార్య పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు, ఇద్దరు ఆడపిల్లలు, తనకి ఇద్దరు ఆడపిల్లల్ని సరిగ్గా చూడట్లేదు. భర్త ఉన్నంత వరకు వాళ్ళ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే భర్తకి భార్యకి గొడవలు అయ్యి విడిపోయారో, ఈ పిల్లలు ఫెయిల్ అవుతాం మొదలుపెట్టారు. స్టడీస్లో ఫెయిల్ అవుతుంటే ఆ భర్త, ఆ తండ్రి వాళ్ళ పిల్లల స్కోర్స్
వాళ్ళ టీచర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకొని భరించలేక మన దగ్గరికి వచ్చి జీడబ్ల్యూఓపీ వేసి పర్మనెంట్ కస్టడీ తీసుకుంటానికి ఎస్ సార్. ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆయనకు పర్మనెంట్ కస్టడీ వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కేసులో మెరిట్స్ కనుక తీసుకుంటే తండ్రిది ఎటువంటి తప్పు ఎందులో కూడా ఎప్పుడో జరుగుంటాయి. చిన్న చిన్న తప్పులు అందరితో జరుగుతాయి, భార్య అన్నాక భర్త అన్నాక ఎప్పుడో ఏదో చిన్నది జరుగుంటుంది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని భార్య ఇప్పుడు అతని మీద కక్ష సాధిస్తుంది. కాబట్టి ఈ కేసులో తండ్రికి పిల్లలు గ్యారంటీగా హ్యాండ్ ఓవర్ అవుతారని నేను అనుకుంటున్నాను. యా డెఫినెట్లీ సార్. ఈ కేసులో ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మెరిట్స్లోకి వెళ్తే వైఫ్ దగ్గర నుంచి కాన్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఇన్కమ్ లేదు అండ్ ఆవిడే వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్లో ఉంది. ట్రూ, వెరీ ట్రూ. ఆవిడ ఏదైతే ఇల్లు ఉందో అది కూడా ఏందే. అవును. వాళ్ళ స్విగ్గీ ఆర్డర్స్ దగ్గర నుంచి పెన్సిల్స్ వరకు ఇంకా పెన్నుల వరకు తండ్రి ఇస్తున్నాడు. ఆ బిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేశాడు. అండ్ ఆవిడ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారు, పిల్లల్ని వదిలేసి అర్ధరాత్రుల వరకు ఇంటికి రారు అనేది కూడా ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఈయనకే కస్టడీ రైట్స్ అనేవి వస్తాయి ఆడపిల్లలైనా కానీ. ఎందుకు అని అంటే హీఈస్ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ కేస్. ఎగ్జాక్ట్లీ. చూసారు కదా, ఈ వీడియోస్ చూసి మీరు కింద కమెంట్స్ పెడితే ఆ కమెంట్స్ మీద నేను మేడం కూడా విశ్లేషణ చేస్తాం జరుగుతుంది. సో దట్ వేరే వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఇట్లాంటి లీగల్ ఆబ్లిగేషన్స్ ఇబ్బందులు ఎవరున్నారో వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. దయచేసి మేము ఈ వీడియోస్ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్లో చేస్తున్నామో దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ రేపు పొద్దున ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.